అన్న నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారన్న? నేను ఐరన్ షాప్లో చేస్తాను. ఏ ఏరియా మీది? ఏ నియోజకవర్గం ఎందుకు వస్తుంది? పశ్చిమ నియోజకవర్గం అంటాం. ఏంటన్నా చాలా కొద్ది రోజులని మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. మళ్ళీ ఈసారి ఎవరు గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? అసలు నేనైతే చంద్రబాబు నాయుడు కూటమి అయితే అభివృద్ధిలో వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక గుమస్తాగా చేస్తున్నా. గుమస్తాగా చేసినప్పుడు ప్రాబ్లం చాలకుండా తెలుసు. మనకు వచ్చే శాలరీస్ కానీ మనకు అయ్యే ఇప్పుడు ఖర్చులు ఆ రోజుల్లో మనం 15,000 17,000 తెచ్చుకున్నా సరే సరిపోయి, కొద్దిగా గొప్ప సరిపోయి. ఇప్పుడు అసలు చాలట్లేదు. తీసుకొస్తే 10 రోజులకే కనబడలేదు జీతాలు. అలా ఉన్నాయి పరిస్థితులు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇంక అడగండి. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయాలని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి జగన్ గారు మాట్లాడతాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, అవి ఇచ్చినవి మళ్ళీ మన దగ్గర లాగేసుకుంటున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది. ఒకప్పుడు నాకు ఏసీ లేదు, ఏమీ లేదు. లేకపోయినా ఈరోజు ఎంత వస్తుంది? నాకు 400 వచ్చేది, ఈరోజు 800. 400 రూపాయలు అందరూ తీసుకుంటున్నారుగా. నెలకి 30 రోజులు లెక్కేసుకోండి. సంవత్సరానికి 12 నెలలు, 4 12 48, 5,000 అక్కడ తీసేస్తున్నారు. నాకు బండి ఉంది, పెట్రోల్ నెలకు ఒక 50 లీటర్లు వేసుకోండి అప్రాక్స్గా 10 రూపాయలు. అది పక్క కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ, ఇక్కడ 10 రూపాయలు ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా మీద లెక్కేయండి. నెలకు 50 లీటర్లు అప్రాక్స్ 500, 5 12 6,000. ఇలాగే వేసుకుంటే నాకు తెలిసి నేనే చేస్తాను. నచ్చాలి. పామ్ ఆయిల్ 70 రూపాయలు ఉన్నాయి, ఈ రోజున ఎంత? 100 రూపాయలు పామ్ ఆయిల్. అంటే ఇంకా అంతకుముందు ఇంకా పెరిగే ఉంది. 120 రూపాయలు 130 రూపాయలు ఉంది పామ్ ఆయిల్. ఈ రోజున 99 రూపాయలు ప్రజెంట్ ఈరోజు రేటు. మరి అందులో ఎంత తిన్నారు చెప్పండి? ఇలా దేంట్లో చూసుకున్నా సరే ప్రతిదీ రేటు అయ్యే తప్ప లో అయితే ఏమీ లేదు. సంక్షేమం ఇస్తున్నాడు, అది ఎట్లాగ ఇవ్వాలా? అన్నీ అభివృద్ధి చేసి అభివృద్ధిలోంచి సంక్షేమం ఇవ్వాలి. అర్థంగా నువ్వు సంక్షేమం పెట్టుకుంటే రేట్లు తగ్గించి నేను అభివృద్ధి చేస్తానని చెప్తే బాగుంటుంది. చెత్త పన్ను వేశారు. ఎందుకే చెత్త పన్ను? అది కూడా మన దగ్గర తీసుకుంటున్నారని నేను చెప్పండి. అసలు మీ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? అసలు ఇద్దరి మధ్య పోటీ అయితే 50-50 అండి. ఎందుకంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలు అవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఇటుపక్క కూడా రెడ్డి కమ్యూనిటీ, కాపులు, వైశ్యాస్, బిజినెస్ పర్సన్స్ వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. దానివల్ల ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు గెలిచినా తక్కువ ఓట్ల మెజార్టీతోనే గెలుస్తారంటారు? అంతేనండి, అంతే. తక్కువే, భారీ మెజార్టీ అయితే రాదు. ఇద్దరు 50-50. అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారు? అంటే మీరు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు కదా, మాట్లాడుకుంటాం. నాకు తెలిసి అయితే 90% సుజనా చౌదరి. ఇప్పుడు అసలు మీ 1 టౌన్లో కానీ అలాగే మీ ఏరియాలో ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు? సమస్యలు అంటే మాకు ఎమ్మెల్యే పోటీ చేసి అల్లంపల్లి శ్రీనివాసరావు గారు 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు చాలామంది పొద్దున్న లేసి ఇక్కడే సెంటర్లో తిరుగుతారు. 6 నెలలు 7 నెలలు ఇసుక లేనప్పుడు రోడ్డు మీద నుంచునే వాళ్ళు. ఇక్కడ కరోనా టైంలో కూడా రోడ్డు మీద నుంచున్నారు పనులు లేక. ఏ రోజు కూడా ఆయన వచ్చి చేసింది లేదు. వాళ్ళకి ఏ రోజు చేయలే. వస్తారు, నేను ఉండేది ఇదే సెంటర్, ఇలా వెళ్ళిపోతారు అంతే. ఏం పట్టించుకునేది లేదు. కరోనా టైంలో ఒక రోజు 1 కేజీ కూరగాయలు పంపించారు. అంటే అదే 6 నెలలు తినేసాం 1 కేజీ కూరగాయలు. ఆ కుటుంబం మొత్తాన్ని సరిపోయినాయి ఆ కేజీ కూరగాయలు. అంత బాగా చేశారు. ఏంటంటే మరి ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? సార్ ఓవరాల్గా పోటీ అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది. అదే రావాలని అనుకుంటున్నాం. అంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే? నాకు తెలిసి రేట్లు తగ్గుతాయి. యువతకి ముందు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ముందు మన ఫ్యూచర్ ఏం లేదు. ఇప్పుడు అయిపోయింది. నాకు 42 ఏళ్ళు. రేపొద్దున ఇప్పుడు నేను పిల్లల్ని చదివిస్తున్నా. వాళ్ళు ఇచ్చే 15,000 ఎక్స్ట్రా నేను ఎంత వేసుకొని చదివిస్తున్నాను? 60-70 నాకు ఎక్స్ట్రా అవుతాయి. 2 పిల్లలు, ఒకళ్ళకే 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 ద్వారా నేను ఎంత ఖర్చు పెడుతున్నా? మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నాకు ఇంకా 70,000 అవుతున్నాయి. వీళ్ళందరినీ రేపు డిగ్రీ వరకు లేకపోతే బీటెక్ వరకు చదివిస్తాం. రేపు ఉద్యోగాలు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నాకు ఉపయోగం ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మనది ఎలాగో సంగనాకి పోయింది, 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలకు మంచి లైఫ్ ఏంటి? అది అంటే ఇక్కడ ముఖ్యంగా మీ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీ ప్రాంతంలో? అంటే ఆయన ఒక వ్యాపారవేత్త, కొద్దిగా గొప్ప. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా చేసిన అతను. ఆయన కొద్దిగా గొప్ప డెవలప్ చేయగలని నేను అనుకుంటున్నాను.